హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక సెప్టెంబర్ 5 నుంచి అక్కడ దులీప్ రోప్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. మన టీం ఇండియాతో రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్లేయర్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ దులీప్ రోప్ అయితే. అన్ని టీంలో కూడా మంచి క్వాలిటీ ప్లేయర్స్ అయితే మనకు కనబడుతున్నారు. ఇక టీమ్ ఏలో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. మన టీం ఇండియాతో రెగ్యులర్గా ట్రావెల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. ఇక టీం బిలో కూడా మన టీం ఇండియాతో రెగ్యులర్గా ట్రావెల్ అయ్యే ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక ఆ ప్లేయర్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ దులీప్ రోప్. ఎందుకంటే రాబోయే టెస్ట్ సిరీస్లో ఉండాలంటే ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ ఏ స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, తిలక్ వర్మ, శివన్ దుబే, తనుష్ కోటెన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, విద్వంతు కావేరప్ప, కుమార్ కుషగ్రాయన్, ఫస్ట్ రావట్. ఓవర్లో చూసుకుంటే అక్కడ మరి చాలా మెయిన్ ప్లేయర్స్ అయితే మనకు కనబడుతున్నారు. అక్కడ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్. ఇక మరి దీంట్లోకి ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం తీస్తే అక్కడ మయాంక్ అగర్వాల్ అండ్ కేఎల్ రాహుల్ను ఓపెనింగ్ చేస్తారు. లేదంటే శుభ్మన్ గిల్ కూడా ఓపెనింగ్ చేయొచ్చు. కేఎల్ రాహుల్ కూడా నెంబర్ 3 ఆడే అవకాశం ఉంది. బట్ ప్రాబిలిటీ అక్కడ మయాంక్ అండ్ కేఎల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో తిలక్ వర్మ, 5లో రియాన్ పరాగ్, 6లో ధ్రువ్ జురెల్, 7లో తనుష్ కోటెన్, 8లో కుల్దీప్ యాదవ్, 9లో ప్రసిద్ధ్ కృష్ణ, 10లో ఖలీల్ అహ్మద్ అండ్ 11లో ఆవేశ్ ఖాన్. ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మరి 11 మాత్రం చాలా డేంజర్స్ కనబడుతుంది. చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా డీప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో మాత్రం చాలా డీప్ ఉంది. బౌలింగ్లో కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి చూడాలి అక్కడ శుభ్మన్ గిల్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది. ఇక టీమ్ బి స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే మనం అక్కడ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్, ఎస్ఎస్సి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, ముషిర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, ఎస్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి అండ్ ఎన్ జగదీష్ అండ్ వికెట్ కీపర్. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇలా స్క్వాడ్ కూడా చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. మరి దీంట్లోకి వెళ్ళి అక్కడ ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం తీస్తే అక్కడ ఎస్ఎస్సి జేస్లను అభిమన్యు ఈశ్వరను ఓపెనింగ్ చేస్తారు. ఇక నెంబర్ 3లో ఎన్ జగదీశన్, నెంబర్ 4లో సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 5లో రిషబ్ పంత్ వికెట్ కీపర్, నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో సాయి కిషోర్, నెంబర్ 9లో రాహుల్ చహర్, నెంబర్ 10లో ముఖేష్ కుమార్ అండ్ నెంబర్ 11లో ఎస్ దయాలు. ఇక్కడ కూడా చాలా మంచి ప్లేయర్స్ అయితే మనకు కనబడుతున్నారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి క్వాలిటీ అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి రెండు టీంలు కూడా చాలా గట్టి అయితే మనకు కనబడుతున్నాయి. ప్లేయింగ్ లెవెన్ కూడా మంచిగా సెట్ అయింది రెండు టీంలో కూడా. మరి ఏ టీం గెలుస్తా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇంకా ప్లేయర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ దులీప్ రోప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి రాబోయే బంగ్లాదేశ్ సిరీస్ కానీ, న్యూజిలాండ్ సిరీస్ కానీ, ఇక తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి దాంట్లో ఉండటానికి ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్లో ఫాస్ట్ బౌలర్స్ అయితే అవసరం ఉంది అక్కడ మనకి. దీంట్లో ఎవరెవరు ఉన్నారు అక్కడ ఫాస్ట్ బౌలర్స్? ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇక టీం వీళ్ళు అక్కడ మనం చూసుకుంటే అక్కడ ముఖేష్ కుమార్, నవదీప్ సైని, ఎస్ దయాలు, చాలా మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే మనకు కనబడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ దులీప్ రోప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు గ్రాప్ చేసుకుంటారనేది చూడాలి. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఆల్రౌండర్ కోటలో అయితే మనకైతే ఓవర్ కనబడుతున్నారు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా మరి నితీష్ కుమార్ రెడ్డిని కూడా టెస్టులో సెలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ దులీప్ రోప్లో మంచిగా ఆడి తీరాల్సిందే. చూడండి మరి అతని దగ్గర చులుకులో ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తాననేది చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా మంచిగా అయితే కనబడుతున్నాయి. మరి రెండు టీంలు కూడా ప్లేయింగ్ లైన్ కూడా మంచిగా సెట్ అయినాయి. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి టీమ్ ఏ స్ట్రాంగ్ ఉందా లేదంటే టీమ్ బి స్ట్రాంగ్ ఉందా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.